ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్న 28 సీట్లలో మాదిగలే గెలవాలన్నారు. ఎవరు మాదిగల్ని గౌరవిస్తారో వారితోనే వెళ్తామని స్పష్టం చేశారు. కులానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది మాదిగలు ఉన్నారన్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధించాలన్నా మాదిగలే కీలకమని కామెంట్స్ చేశారు. ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్న 28 సీట్లలో మాదిగలే గెలవాలన్నారు. ఎవరు మాదిగల్ని గౌరవిస్తారో వారితోనే వెళ్తామని స్పష్టం చేశారు. కులానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది మాదిగలు ఉన్నారన్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధించాలన్నా మాదిగలే కీలకమని కామెంట్స్ చేశారు. సీఎం వరకు ఎదిగి దుర్మార్గుల కుట్రల వల్ల బలైపోయిన మా నాయకుడు జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కావాల్సి ఉండే. అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు మేము మాదిగలకు సంబంధించినటువంటి మాదిగల మహాశక్తి అనేటువంటి ఓ కార్యక్రమాన్ని, ఒక జెండాను ఆవిష్కరించుకున్నాం. ఇది 70 లక్షల మందికి సంబంధించిన జెండా. ముఖ్యంగా ఈ జెండా 70 లక్షల మంది చేతబట్టుకొని ముందుకు పోతే 100% 100% రాబోయే కాలంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే మాదిగలకు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాదిగలారా ఏకంగా అండి, లేవండి. ఎవరెవరి కోసం మనం పనిచేశాం. ఈసారి జెండా పట్టుకొని మనమే ముందు నడిచి మన జాతిని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎలాంటి ఉన్నావు మీకు తెలుసు. నేను మాట మనిషిని, నేను పౌరుషం గల మనిషిని. నేను ఒక మాట చెప్పానంటే మీరు కూడా ఆలోచించాలి. నా జాతి కోసం, నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఊరుకుంటున్నా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.